అక్షయ తృతీయ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పనులు చేయకండి. చాలా అనర్థాలు జరుగుతాయి అని అంటున్నారు జ్యోతిష్య పండితులు. అవేంటో తెలుసుకుని అటువంటి పనులు చేయకండి. వైశాఖ శుక్లమాసం తృతీయ తిథిని అక్షయ తృతీయ అని పిలుస్తారు. ఆ రోజు బంగారం, వెండి, ఇల్లు, వాహనాలు కొనుగోలు చేస్తే లాభం కలుగుతుందని అందరి నమ్మకం. అందుకే అక్షయ తృతీయ రోజున మార్కెట్ కళకళలాడుతుంటుంది. లక్ష్మీదేవి కటాక్షం పొందేందుకు అత్యంత అనువైన సమయం కూడా అదేనని భావిస్తారు. ఆ రోజు ఏ చిన్న పొరపాట్లు చేసినా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావలసి ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజు చేసే పనుల్ని బట్టి ఫలితం లభిస్తుంది. అలాగే పొరపాట్లు చేయకూడదని హెచ్చరిస్తున్నారు. అక్షయ తృతీయ రోజున అస్సలు చేయకూడని పొరపాట్లు ఏంటో తెలుసుకుందాం. ఈ రోజున ఏవైనా కొత్త వస్తువులు కొనాలి అని చాలా మంది స్టీలు, ప్లాస్టిక్, అల్యూమినియం పాత్రలు కొంటూ ఉంటారు. కాని ఆ పొరపాటు అస్సలు చేయకూడదట. అవి రాహు ప్రభావం కలిగి ఉంటాయి. వీటిని కొనుగోలు చేయడం వల్ల ఇంట్లోకి పేదరికం కలిగిస్తాయి. కాబట్టి ఈ పవిత్రమైన రోజున అలాంటి వస్తువులు పొరపాటున కూడా కొనుగోలు చేయకూడదు. వీటిని కొనడం వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం పెరిగి ఆర్థిక కష్టాలకు కారణమవుతుంది. అక్షయ తృతీయ రోజు మాంసాహారం, వెల్లుల్లి, ఉల్లి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. మత్తు పదార్థాలు సేవించకూడదు. సేవిస్తే జీవితాంతం పాపం కలుగుతుందని చెబుతున్నారు. లక్ష్మీదేవిని, వినాయకుడిని, కుబేరుడిని అగౌరపరిచే పనులు చేయకూడదు. పూజ సందర్భంగా లక్ష్మీదేవికి తులసి ఆకులు సమర్పించకూడదు. అక్షయ తృతీయ రోజున ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరం, ధనం నిల్వ ఉంచే ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. విష్ణు భగవానుడిని, లక్ష్మీదేవిని పూజించాలి. ఈ ప్రదేశాలు శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి దూరమవుతుంది. అక్షయ తృతీయ రోజు ధనహాని శుభశకునం కాదు. బంగారు, వెండి ఆభరణాలు పోగొట్టుకోకూడదు. అందరూ అప్రమత్తంగా ఉండాలి. అక్షయ తృతీయ రోజున డబ్బు ఇవ్వడం లేదా రుణం తీసుకోవడం అశుభకరమైనదిగా పరిగణిస్తారు. అందుకే ఈ పొరపాటు కూడా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది ఇంటి సంపద, శ్రేయస్సును వేరొకరి వైపు మళ్లిస్తుందని నమ్ముతారు. అందుకే ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు. అక్షయ తృతీయ శుభ సందర్భంగా దొంగతనం, అబద్ధాలు లేదా జూదం వంటి ఏదైనా తప్పుడు కార్యకలాపాలకు దూరంగా ఉండటం ముఖ్యం. ఇటువంటి చర్యలు మీ జీవితాన్ని చాలా కాలం పాటు ప్రభావితం చేసే ప్రతికూల కర్మ పరిణామాలకు దారితీయవచ్చు. అటువంటి చర్యలకు దూరంగా ఉండటం మంచిది. దీనికి బదులుగా ఈ పవిత్రమైన రోజున మంచి పనులు చేయడం, సానుకూల శక్తిని వ్యాపింపచేసే పనులు చేయడం మంచిది. పుణ్యం వస్తుంది. అక్షయ తృతీయ శుభ సందర్భంగా ఇంట్లో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. పూజా స్థలం, ఖజానా, డబ్బు నిల్వ చేసే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. ఈ రోజున పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రతికూలత, దురదృష్ట దేవత అయిన అలక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించినవారు అవుతారు. అందుకే సానుకూల శక్తులను ఆహ్వానించడం కోసం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కొందరు ఇంటిని సాయంత్రం శుభ్రం చేస్తారు. సాయంత్రం చీపురుతో ఊడుస్తారు. అప్పుడే ఇంటిని తుడుస్తారు. ఇలాంటి పనులను కూడా వద్దంటున్నారు. లక్ష్మీదేవి చీపురులో ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. సాయంత్రం సమయంలో చీపురుతో ఊడ్చవద్దు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుందని పండితులు అంటున్నారు. మీరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే అక్షయ తృతీయ రోజున అస్సలు కోపం తెచ్చుకోకండి. ఇది కాకుండా లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఆటంకాలు సృష్టించవద్దు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కలత చెందుతుంది. కావున ఈ రోజున తల్లిని ప్రశాంతమైన మనస్సుతో, నిండు భక్తితో పూజించాలి. ఇతరుల గురించి చెడుగా ఆలోచించవద్దు. ఎప్పుడూ
ఇతరుల చెడును కోరుకునే వ్యక్తిని లక్ష్మీదేవి ఎప్పుడూ అనుగ్రహించదు. కాబట్టి ఎవరి గురించి చెడుగా ఆలోచించకండి. అలాగే అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజించిన తరువాత అవసరమైన వారికి దానాలు మరియు ఆహారం ఇవ్వాలి. విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఏ మూలను చీకటిలో ఉంచకూడదు. ఇంట్లో ఎక్కడైనా చీకటి ఉంటే ఖచ్చితంగా అక్కడ దీపం వెలిగించండి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని మరియు విష్ణువును విడివిడిగా పూజించకూడదు, ఇద్దరికీ కలిపి పూజ చేయాలి. అప్పుడు అదృష్టం మరియు సంతోషం లభిస్తుంది. ఇద్దరూ భార్యాభర్తలు కావడమే ఇందుకు కారణం. ఈ రోజున వీరిద్దరినీ కలిపి పూజించడం వల్ల తరగని పుణ్యం లభిస్తుంది. మీరు అక్షయ తృతీయ నాడు షాపింగ్ కోసం బయటకు వెళ్లి ఉంటే ఖాళీ చేతులతో తిరిగి రాకండి. అలా చేయడం శ్రేయస్కరం కాదు. ఈ రోజు ఇంటికి వెండి లేదా బంగారంతో మాత్రమే రండి. కానీ ఖరీదైన ఆభరణాలు కొనడం సాధ్యం కాకపోతే మీరు మెటల్తో చేసిన వాటిని కూడా ఇంటికి తీసుకురావచ్చు. ఇవి కొనలేనివారు కనీసం ఒక శ్రీయంత్రం మరియు ఒక శంఖం కొని తెచ్చుకుని మీ పూజ గదిలో ఉంచుకోండి. వీటిని కొన్నా కూడా బంగారం కొన్నంత విలువ ఉంటుంది. స్వచ్ఛత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. అక్షయ తృతీయ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి అన్ని పనుల నుండి విరమించుకుని స్నానం చేయండి. ఆ తర్వాత శుభ్రమైన బట్టలు వేసుకోండి. ఎందుకంటే ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు కాబట్టి స్వచ్ఛత పట్ల పూర్తి శ్రద్ధ వహించండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ నాకు అందించండి. థాంక్స్ ఫర్ వాచింగ్.